ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమేనండి. మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పే వారిని ఒకసారి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పరిశీలన చేసినట్లయితే, చిన్నతనంలో మనము నడక నేర్చుకున్నటువంటి సందర్భంలోనే కానీ కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రులు మన మీద దృష్టి ఉంచి అలా నడవకూడదమ్మా, ఇలా నడవాలని చెప్తా ఉంటారు. మన మీద దృష్టి ఉంచి ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, మంచి నిర్ణయాన్ని నీవు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులుగా వారు మన మీద ఎంతో ప్రేమను కలిగి మన మీద దృష్టి ఉంచి మనము సరైన మార్గంలో నడవాలని వారి బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనము నమ్ముకున్న మన దేవుడు కూడా మన మీద దృష్టి నిలిపి మనకి ఒక ఆలోచన చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజమేనండి. మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తారు గనక, మనల్ని ఎంతగానో ఇష్టపడతారు గనక వారు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తారు. అలాగే మన తల్లిదండ్రుల కంటే, మనకున్నటువంటి స్నేహితుల కంటే, మనకున్నటువంటి రక్త సంబంధికుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేటువంటి మన దేవుడు మన మీద దృష్టి ఉంచి ఒక మంచి ఆలోచన చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతటి ఆలోచన అంటే, నీవు ఏ యొక్క విషయంలో ఎలా ఉండాలి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆయనే మన మీద దృష్టి నిలిపి సరైనటువంటి ఆలోచనను దేవుడు అనుగ్రహింపచేస్తాడట. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తుంటున్నటువంటి మాట, మీ మీద దృష్టి నిలిపి నేను మీకు ఆలోచన చెప్పేదనని. చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందరి మీద దృష్టి నిలిపి ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యములు జరిగించిన దేవుడే ఉన్నాడు గనక ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ విషయాల్లో కృంగిపోవద్దు, కలవరపడవద్దు. ఆయనే మీకు సరైన నిర్ణయం ఇచ్చి ఖచ్చితంగా ఆయన కృపలో మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదనని నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడవు నీవు ప్రవ్వా. మా జీవితాల్లో మేము ఎలా ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో మా మీద దృష్టి నిలిపి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మాకు ఆలోచన చెప్తానని నీవు మాట్లాడుచున్నావయ్యా. ఈ ఉదయకాల సమయంలో వారి ఉద్యోగ విషయాల్లో ప్రవ్వా, వారి దాంపత్య విషయాల్లో, వారి కుటుంబాల విషయాల్లో ప్రవ్వా, ఎవరైతే ఏ సరైన నిర్ణయం తీసుకోలేక వారి జీవితాల్లో వెనకడుగు వేస్తున్నారు ప్రవ్వా, అట్టి వారి మీద నీ దృష్టి నిలిపి వారికి ఆలోచన చెప్పండి అయ్యా. సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాలు చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరే బలపరుస్తూ, మీ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.